క్రీస్తునుడు లేచెను, క్రీస్తునుడు లేచెను, లోక రక్షకుడు లేచెను, పాపుల రక్షకుడు లేచెను. బలో యేసుక్రీస్తు మసీహుకి. ముద్రను గెలిచి లేచెను, బండను గెలిచి లేచెను, సమాధి గెలిచి లేచెను, కావలి గెలిచి లేచెను, రాజులకు రాజు లేచెను, ప్రభులకు ప్రభువుకి. క్రీస్తునుడు లేచెను. హల్లెలూయా. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, మరణము గెలిచి లేచెను, సమాధి గెలిచి లేచెను, బండను గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను. క్రీస్తునేడు లేచెను. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి, బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి, బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి. క్రీస్తునేడు లేచెను, మరణము గెలిచి లేచెను, సమాధి గెలిచి లేచెను, బండను గెలిచి లేచెను, కావలి గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను, సాతాను గెలిచి లేచెను. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడే లేచెను. క్రీస్తునేడు లేచును, మరణము గెలిచి లేచును, బండని గెలిచి లేచును, కావలి గెలిచి లేచును, ముద్రని గెలిచి లేచును. క్రీస్తునేడు లేచును. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. క్రీస్తునేడు లేచును. క్రీస్తునేడు లేచెను, సమాధి గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను, పాపుల రక్షకుడు వచ్చెను. క్రీస్తునేడు లేచెను. బోలో యేసుక్రీస్తు మెస్సీకి, రాజుల రాజుకి, యూదుల రాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, బండను గెలిచి లేచెను, కావలి గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను, సాతాను గెలిచి లేచెను. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను. క్రీస్తునేడు లేచుడు, క్రీస్తునేడు లేచుడు. బండను గెలిచి లేచిన, సాతాను గెలిచి లేచిన, కావలి గెలిచి లేచిన, సమాధి గెలిచి లేచిన. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, సమాధి గెలిచి లేచెను, కావలి గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను. క్రీస్తునేడు లేచెను. బోలో యేసు మసీహుకి, బోలో యేసు మసీహుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. బోలో యేసు మసీహుకి. క్రీస్తునేడు లేచెను, బండను గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను, సమాధి గెలిచి లేచెను, మన కొరకు లేచెను, పాపుల కొరకు లేచెను. క్రీస్తునేడు లేచెను, రక్షణ కొరకు లేచెను. క్రీస్తునేడు లేచెను. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, సమాధి గెలిచి లేచెను, బండను గెలిచి లేచెను, కావలి గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడే లేచెను. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, బండను గెలిచి లేచెను, ముద్రను గెలిచి లేచెను. క్రీస్తునేడు లేచెను. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, బండను గెలిచి లేచెను, సమాధి గెలిచి లేచెను. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి. జయము జయము రామ్ సిలువ రక్తమే, జయము జయము రామ్ ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయము రామ్ సిలువ రక్తమే, జయము జయము రామ్. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము.
బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తము నీతికి కవచం పరిశుద్ధి రక్తం శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తము నీతికి కవచం పరిశుద్ధి రక్తము మృత్యువునే గెలుచు రక్తము సాతాళం మూజు రక్తము నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసు రక్తమే జయము జయము రామ్ సిలువ రక్తమే జయము జయము రామ్ ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయము రామ్ సిలువ రక్తమే జయము జయము రామ్ శరణం శ్రీ యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు సాతానే నల్లగొట్టిన వడితలనే చితగొట్టిన కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా 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 యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా దేవునికి యోహాను సువార్త 20వ అధ్యాయములో 15వ వచనం చదువు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోని ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నాయన రక్షించబడిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రక్షించబడిన వారి యొక్క ప్రేమ వేరు, రక్షించబడిన వారి యొక్క ఆసక్తి వేరు, రక్షించబడిన వారి యొక్క ముఖాల యొక్క ప్రకాశత వేరుగా కనబడుతూ ఉంటుంది. నానా ఇక్కడ అనేక మంది బిడ్డలను మీరు రక్షణ అనుభవం కలిగిన బిడ్డలుగా ఉంచారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ ఆనందమును తండ్రి వారు కూడా అందుకుంటానికి సహాయం చేయమని నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాను. రాజానికి స్తోత్రము నాయన. ఉదయకాల సమయం
సమయంలో బిడ్డలందరూ ఇంచుమించుగా సంఘము చాలా మంది నాయన ఏకీభవించారు. నాయన చాలా వృద్ధులు పెద్దలు అనుకున్నవారు, వారు వస్తారు అని మేము అనుకోలేనటువంటి వారు నాయన తండ్రి, వారు కూడా నాయన శ్రమలో నాయన ప్రయాసలో ఏకీభవించారు. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మెండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగ చేయమని నీ సన్నిధిలో నీ పవిత్రమైన నీ పుణ్య పాదాల దగ్గర మనవి చేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో అయా నీ యొక్క వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచవలసిందిగా మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు వర్ణించలేనంత మహా 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 ప్రత్యేకమైన రోజు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక ఇంత అంత అని చెప్పలేమండి, అంత ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే చనిపోయి మరి తిరిగి లేస్తాను అని ముందే చెప్పి లేచిన వాడు ఒక యేసు ప్రభు తప్ప మరి ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారు, అది కూడా యేసు ప్రభు ద్వారా లేపబడిన వారే. అయితే ప్రభునందు ప్రియులరా, నేను చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పి మరి శుక్రవారము సమాధి చేయబడి, అలాగే శుక్రవారము సమాధిలో ఉండి, శనివారము సమాధిలో ఉండి, అలాగే ఆదివారం మరి ఉదయకాల సమయంలో ఆయన మరి తిరిగి లేవటం అనేది మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువు చెప్పటం, యేసు ప్రభు కంటే ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, యోబు భక్తుని ద్వారా పలకబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు అంటే మనం ఏమనుకుంటామంటే యోబు గ్రంథం ఎక్కడో మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళందరి తర్వాత వాడు అనుకుంటాం. కానీ చరిత్ర మరి ప్రకారంగా చూస్తే మరి యోబు వీళ్ళందరికంటే కూడా చాలా ముందు వాడు అనే విషయం చరిత్ర మనకి తెలుపుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక యోబు పలికినటువంటి మాట చూడండి, 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఎలాగో నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం యోబు అబ్రహాము సమకాలికుడు. ప్రియులరా, ఆ కొన్ని వందల సంవత్సరాల క్రితం యోబు చెప్పినటువంటి మాట ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మరి ఆయన సమాధి చేసి ఆయన సమాధికి పెద్ద రాతిని అడ్డము పెట్టి దానిని భయంకరంగా ముద్రలు కూడా వేశారు, సీలు వేయబడినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఎందుకంటే మరి ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు, ఆయన ఎలాగా లేగలేడు. కానీ శిష్యులు ఏం చేస్తారు, ఎత్తుకుపోయి ఆ తర్వాత ఏమంటారు, ఆ డెడ్ బాడీని ఎక్కడో దాచిపెట్టేసి వాళ్ళు అనేది ఏంటంటే ఆయన లేచాడు అని అంటారు. కాబట్టి రాజా నువ్వేం చేయాలంటే ఆ సమాధికి ముద్ర వేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమాధికి ముద్ర వేయించారు. మరి పరిస్థితులు అన్నీ కూడా అలాగే ఉండగా ఆయన సమాధిని గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఉన్న మాటలు ఏంటంటే ఆయన సమాధి ఎలాగుంది, ఖాళీ సమాధిగా ఉంది. ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు.
అనే మాటలు మనం చూస్తాం కదా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని లోకాసు వార్తలో ఆ మాటలు చూస్తాం. చూడండి ఒకసారి 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూస్తారండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? యేసు ప్రభు లెగలేదు, ఆయన శిష్యులే ఆయన్ని ఎత్తుకుపోయారు అన్నట్టుగా ప్రచారం చేశారా లేదా? అమ్మా తెలుసా మీకు? తెలీదా? ప్రసారము చేశారు. అయితే ప్రభునందు ప్రియులరా, ఆ యొక్క మాటలు ఎంత ఘోరంగా ఉంటాయంటే చూడండి ఒకసారి దేవుని వాక్యంలో మనము చూసుకుంటే 13వ వచనం, మత్తయి సువార్త 28:11 వచనం. వారు వెళ్ళుచుండగా కావలిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది. ప్రియులారా చూడండి, ఆయన నిద్రపోయి ఉండగా ఏంటంటే మేము నిద్రపోతూ ఉండగా ఆయన ఏం చేస్తున్నారు? శిష్యులు ఎత్తుకుపోయారు అంటున్నారు. అక్కడే తెలిసిపోయింది కదండి, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట. అంటే వీళ్ళు చూసినట్టు ఉంది కదా అక్కడ. వాళ్ళు ఏదో చూసినట్టు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నామని చెప్తున్నారు? నిద్రపోతున్నామని చెప్తున్నారు. కనుక ప్రియులారా, అబద్ధం అనేది ఎంత స్పష్టంగా ఉందో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అయితే ప్రభునందు ప్రియులారా, మన యేసు ప్రభు సజీవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా యేసు ప్రభువే గనక లేచి ఉండకపోతే ఏం చేద్దరండి? నిజంగా యేసు ప్రభు లేచి ఉండగలేదు అంటే ఆ శవాన్ని ఏం చేద్దరు? ఊరంతా ఊరేగించేవారు. ఊరేగించి 3వ దినాన్ని లేస్తానన్నాడు, లేవలేదు అని చెప్పేసి వాళ్ళు ఆయన్ని ఎంతో అవమానపరచడానికి ప్రణాళికలు వేసుకుని ఉంటారు. వాళ్ళ ముద్ర వేయమన్నది అందుకే, కాపలా కాయమన్నది ఎందుకంటే 3వ దినాన్ని ఎలాగా లేగడు, 3వ దినాన్ని చూడండి ఈయన 3వ దినాన్ని లేస్తానన్నాడు, లేచాడా అని చెప్పేసి వాళ్ళు ఏదేదో చేద్దామని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఆయన అక్కడ లేడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే గనక లేచి ఉండకపోతే శిష్యులు సేవ చేస్తారంటారా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. యేసు ప్రభువే లేచి ఉండకపోతే ఇక శిష్యులు నిరాశగా ఉండేవారు, వారు చాలా విచారములో దుఃఖములో కృంగిపోయి ఉండేవారు. వారు ఏమాత్రము కూడా దేవుని సేవ ఈ విధంగా జరగటానికి అవకాశం లేదు. కానీ ఆయన లేచి ఉన్నాడు గనక ఆ శిష్యులందరిలో కూడా ఏమొచ్చిందంటే ఆయన చెప్పాడు, నిజమే, ఆయన తిరిగి లేచాడు, కాబట్టి మనము ఆయన కొరకే బ్రతకాలి అనేటువంటి గొప్ప సమర్పణ శిష్యుల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఆయనే గనక లేచి ఉండకపోతే ఆ డెడ్ బాడీ అక్కడే ఉన్నట్లయితే శిష్యులు ఎవరు కూడా ప్రాణాలకు తెగించి సేవ చేసేవారు? అబద్ధం కొరకు ఎవరైనా చనిపోతారండి? అబద్ధం కొరకు ఎవరు చనిపోయేటంత త్యాగాలు చేయవలసిన స్థితి ఎవరికి రాదు. కానీ నిజంగా ఆయన లేచి ఉన్నాడు గనుక శిష్యులందరూ కూడా అప్పటి వరకు పారిపోయిన పిరికి వారైనటువంటి వారు కూడా ఆ తర్వాత ఏమైపోయారంటే ఆయన జీవం, ఆయన సజీవం, వారు దేవుని శక్తి పొందుకుని వారు దేవుని కొరకు హతసాక్షులయ్యారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవదూత వచ్చి రాయిని పొర్లించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. మరి ఆ దేవదూత వచ్చి, ప్రియులారా గమనించండి, రాయి దేవదూతలు వచ్చి పొర్లించింది
యేసు ప్రభు బయటకు వస్తాడని కాదు, కానీ యేసు ప్రభు అందులో లేడని వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చూడటం కొరకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా వాళ్ళకి రాయి పొర్లించకుండా కూడా ప్రభు బయటికి రాగలడు, కానీ వీళ్ళ లోపల ఏముందనుకుంటారు? డెడ్ బాడీ ఉన్నదనుకుంటారు. అనుకోరా? కానీ ఆయన అక్కడ లేడు అని చెప్పడం కొరకు, వీళ్ళకి తెలియటం కొరకు దేవదూత ఏం చేస్తుందంటే ఆ రాతిని పక్కకి దొర్లించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సరే, మన వాక్య భాగంలోనికి మనము వచ్చినట్లయితే ప్రియులారా, ఇక్కడ దూతలు వచ్చి భయపడవద్దు అనే మాట కూడా అక్కడ కావలి వారు ఉన్నారు, వారికి చెప్పలా. కానీ ఎవరైతే యేసు ప్రభువును వెదకటానికి వచ్చారో వారితో మాత్రమే మీరు భయపడవద్దు అనే మాట దూతలు చెప్పినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందరికీ కూడా కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికే ఆయన చెప్పే మాట భయపడవద్దు అనేటువంటి మాట. కనుక మన జీవితాల్లో మనము ఆయన బిడ్డలమైతే, ఆయన వెదికే వారమైతే, ఆయన కావాలని ఆశపడే వాళ్ళమైతే దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, మనము ఏమీ కూడా ఈ లోకంలో దేనికి కూడా మనం భయపడకూడదు, దేనికి కూడా మనం కంగారు పడవలసిన పని లేదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. రోమపత్రిక ఒకసారి చూడండి, 1వ అధ్యాయములో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున, ఇక్కడ రాయబడింది ఏంటండి? మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచాడు అనేది నిశ్చయము. అందులో ఏమాత్రం సందేహం అనేది కొంచెము కూడా లేనేలేదు. యేసు ప్రభువే లేచి ఉండకపోతే మనం చేసే భక్తి అంతా కూడా ఏమైపోయానండి? వ్యర్థమైపోయాం. అదే అంటాడు కదా, చదవండి 1 కొరింథీ పత్రికలో. మనం చదువుకున్నాం కదా, ఇందాక మనం చదువుకున్నాం. ఏ అధ్యాయం చదువుకున్నాం? 1 కొరింథీ 15వ అధ్యాయం చదువుకున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మనము క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కానీ ప్రభునందు ప్రియులరా, యేసు నేటికి కూడా అనేక మంది లక్షల కొలది వెళ్ళి చూస్తారు, నాకు తెలిసి నేను యేసు ప్రభు యొక్క సమాధిలోనికి అడుగు పెట్టినటువంటి అనుభవం నేను కూడా కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ పెట్టారో సమాధిలో ఆ లోపలికి వెళ్ళటం జరిగింది. 2014 సంవత్సరంలో నవంబర్ నెల మరి తారీఖు డైరీ చూసుకోవాలి, 5వ తారీఖున మరి నేను కూడా యేసు ప్రభుని సమాధిలో పెట్టినటువంటి ఆ సమాధి లోపలికి వెళ్ళి అక్కడ మోకరించి ఆ ప్రార్థన చేసుకునేటువంటి ఆ కృపను దేవుడు నాకు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన సమాధి ఖాళీ సమాధి, ఆయన అక్కడ లేడు. మృత్యుంజయుడే ఆయన చెప్పినట్టే 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మన జీవితాలు సజీవంగా ఉండాలి. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంకా మృతులుగా మనం ఉంటున్నామేమో. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఎలాగున్నారు? చచ్చిన వారుగా ఉన్నారు, మృతులుగా ఉంటున్నారు. మనము మృతులుగా ఉండకూడదని, మనము సజీవులుగా ఉండాలని సమాధి చేయబడి 3వ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించుకుని సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాల్లో ఇంకా మృతతుల్యమైనటువంటిది ఏదైనా ఒకవేళ ఉంటే మనము మరి దేవుని యొక్క ఆ శక్తి, పునరుద్ధానపు శక్తిని పొందుకోలేము. ఆ దేవుని పునరుద్ధానపు బలం ఎప్పుడు మనలోకి వస్తుందంటే, మనలో ఉన్న మురికి తీయాలి, మనలో ఉన్న చెడు తీయాలి, మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో దానిని మనము తీసి బయట పెట్టిన రోజున దేవుని యొక్క మహాశక్తి అనేది మనం అనుభవించగలము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యములో తీతుకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తాం. పరిశుద్ధ గ్రంథము నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమనై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఉంటిమని ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. దేవునికి స్తోత్రం. దేవుని పునరుద్ధానపు శక్తి మనలోనికి రావాలి. ఇంకా ఆ పాత జీవితమే కాకుండా, అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన అనుభవం కలిగినటువంటి జీవితం లేనిదిగా మన భక్తి ఉంటుందేమో. ఒకసారి ఎవరికి వారమే ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన అనుభవం కలిగిన భక్తిగా మన భక్తి ఉండాలి. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అని చెప్తున్నటువంటి మన జీవితాల్లో నిజంగానే శక్తివంతమైన జీవితాలు ఉండాలి. కానీ ఇంకా ఒకవేళ సాతానుకు చోటుండి ఎక్కడైనా ఏ మూలైనా ఏదైనా మనము దాచుకుని ఉంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అని చెప్పినంత మాత్రాన మనకు ఏమేలు జరగదు. ఇంకా పాపం అనేది మనలో ఉంటే, ఇంకా లోకం అనేది మనలో ఉంటే, ఇంకా ద్వేషం అనేది మనలో ఉంటే, ఇంకా అసూయ అనేది మనలో ఉంటే, కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మరి పరిపూర్ణమైన పరివర్తన కలిగి దేవుణ్ణి ఆరాధించే జీవితాలుగా ఉండాలని ఇది నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. చదవండి ఆదికాండం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి, చూసారండి, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీడిపడి ఉండుట చూసారు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు అని మాట అండర్లైన్ అవ్వాలి. ఏంటండి? ఆదివారమున
ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప విషయం అండి ఇది. సమాధి దగ్గరికి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిందండి? సమాధి దగ్గరికి. చాలా చీకటి ఉండగా. అంటే మగ్దలేని మరికి అన్నిటికంటే కూడా ఇష్టమైనది ఏంటంటే దేవుని యొక్క ఉనికి. దేవునికి స్తోత్రం. దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని ఉనికి. ఆయన చనిపోయినప్పుడు కూడా, ఇప్పుడు చనిపోయాడని అనుకుంటుంది, అయినప్పటికి కూడా ఎక్కడికి వెళ్తుంది? సమాధి దగ్గరకు. చాలా చీకటి ఉండగా లేచి వెళుతూ ఉంది. ఇందులో మనకేం కనిపిస్తుంది? అత్యధికమైన ప్రేమ. ఏం కనిపిస్తుందమ్మా? అత్యధికమైన ప్రేమ. మనము దేవుని పట్ల ఎలాంటి ప్రేమ చూపించాలండి? ఎలాంటి ప్రేమ? ఇక అది చీకటని, నేను ఒంటరిదానని, ఇలాంటి ఏమీ సాకులు లేకుండా ప్రభు దగ్గరకు వెళ్ళగలిగినటువంటి ఆ ప్రేమ మగ్దలేని మరియ మనకు చూపిస్తూ ఉన్నప్పుడు మనము కూడా దేవుని పట్ల ఏ వంకలు, ఏ సాకులు చెప్పలేనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. రెండవదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియులారా గమనించండి. 2వ వచనం చూడండి. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. చూడండి, వాళ్ళేమో ఏళ్ళెత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు, వీళ్ళేమో వాళ్ళెత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఎలాగుందో చూడండి. అక్కడ శిష్యులు ఏమనుకుంటున్నారు? శిష్యులు, మగ్దలేని మరియా, దేవుని భక్తులు అందరూ ఏమనుకుంటున్నారు? చెప్పండి, ఎవరెత్తుకెళ్ళిపోయారు? సైనికులు, రోమా సైనికులు ఎత్తుకెళ్ళిపోయారని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళేమో ఆయనను అంటే ఆయన లేస్తాడనే విషయం అసలు ఎవ్వరూ నమ్మలేదు. ఎవరైనా నమ్మారా? అసలు ఎవ్వరూ నమ్మలేదు. దాని కొరకు ఎదురు చూస్తున్న వారు, నిజంగా లేస్తాడేమో అని కనిపెట్టిన వారు ఒక్కరు కూడా లేరు. వీళ్ళేమో వాళ్ళు ఎత్తుకుపోయాడు అనుకుంటున్నారు, వాళ్ళేమో వీళ్ళు ఎత్తుకుపోయారు అని అనుకుంటున్నారు. కానీ ప్రభునందు ప్రియులరా, ఆయన మాత్రం మరి నిజంగానే లేచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2వ వచనంలో మగ్దలేని మరి గురించి మనం ఆలోచన చేస్తే ఆమె పరుగెత్తుకొని అనే మాట చూడాలి. ఎలాగెళ్ళిందంటండి? అక్కడ లేకపోయేసరికి ఆ విషయం చెప్పడం కొరకు సీమోను దగ్గరకు, సీమోను పేతురు దగ్గరకు ఆమె ఎలాగెళ్ళిందంట? పరుగెత్తుకుని వెళ్ళి. దేవునికి స్తోత్రం. పరుగెత్తుట అనేది ఆసక్తికి గుర్తు. ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు దేవుని మందిరానికి పరుగుల మీద వస్తారు, కానీ మామూలుగా రారు. వాళ్ళు ఎంతగానో దేవుని మందిరానికి ఆసక్తిగా వస్తూ ఉంటారు. ఈ రెండిట్లో మనం దేనికి సంబంధించిన వారు ఉన్నాం? వెళ్దాములే, పర్వాలేదులే అనే భక్తి నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే మగ్దలేని మరియ వలె చాలా చీకటి ఉండగా వచ్చి చూసి తర్వాత శిష్యుల దగ్గరికి ఎలాగెళ్తుంది? పరుగెత్తుకుని వెళుతున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పట్ల మనకు కలిగి ఉండవలసింది ఏంటండి? మొదట ప్రేమ కలిగి ఉండాలి. రెండోది మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి ఉండాలి. ప్రేమ ఉంటే అలాంటి ఆసక్తి కూడా ఉంటుందండి. ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ప్రేమ మనస్సులో ఉన్న వాళ్ళకి దేవుని పట్ల ఆసక్తి కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళ దేవునికి స్తోత్రం. తిరిగి మనం 11వ వచనంలోకి రండి. అయితే ఇక్కడ ఆమె చెప్పింది, పేతురు వచ్చాడు, తర్వాత పేతురుతో పాటు యోహాను వచ్చాడు, వాళ్ళు చూశారు, వెళ్ళారు. అయితే 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా. అబ్బా, ఏమి మాటలండి ఆ మాటలు! ఒక్కొక్కసారి మీరు ఆ ప్లేస్లో మీ పేరు పెట్టుకుని మీరు ఆలోచించుకోండి. అసలు ఆ స్వభావం మనకు ఉంటుందా? అంత ధైర్యం మనకు ఉంటుందా? సమాధిలోనికి వంగు చూసిందంట. ఏం చేసిందంటమ్మా? సమాధిలోనికి వంగి చూసిందంట. వాళ్ళు వెళ్ళిపోయారు.
ఎవరు వెళ్ళిపోయారు? యోహాను వెళ్ళిపోయాడు, పేతురు గారు కూడా వెళ్ళిపోయారు. అక్కడ నిజంగా మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయండి. కలిపి చదవాలి ఆ మాటలు. విడివిడిగా చదివితే మనకు అర్థం కాదు. చూడండి 10వ వచనం చదవండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి, అయితే మరియా సమాధి బయట నిలిచి, ఎంత గొప్ప విషయం చూడండి. అంటే మరియా ఉద్దేశం ఏంటంటే ఆయన చూడకుండా, ఆయన లేకుండా నేను ఉండలేను అనేటువంటి హృదయం. దేవునికి స్తోత్రం. అది డెడ్ బాడీ అయినా సరే నాకు కావాలి, కనీసం ఆ బాడీ అయినా నా కళ్ళులతో చూడకుండా నేను ఎలాగుండగలను? బా, ఎలాంటి స్త్రీ అండి ఈమె! భక్తి అంటే ఇలా చేయాలండి. అసలు ఒక్క మగ్దలేని మరియను మీరు మాదిరిగా పెట్టుకుని, మీరు కానీ నేను కానీ ఎవరమైనా ఒక్క మగ్దలేని మరియను మాదిరిగా పెట్టుకుని గనక మనం భక్తి చేయగలిగితే నిశ్చయముగా మనం పరలోకం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. వందల మంది, వేల మంది భక్తులు ఉన్నారు బైబిల్లో. అందరి సంగతి మర్చిపోయినా కనీసం ఒక మగ్దలేని మరియను మనము గురిగా పెట్టుకుని, మాదిరిగా పెట్టుకుని పెందల కడే లేచి మరి ఆయన వెదికేటువంటి హృదయం మనకుండి, ఆయన కొరకు వేరొకరికి దగ్గరికి పరిగెత్తగలిగిన హృదయం మనకుంటే, ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఈ లోక సంబంధమైన పనుల్లో, ఒత్తిళ్ళలో, లేక నలిగిన అలసిన దేహాలతో ప్రయాసపడే సమయాల్లో మరి కనీసం ఆయన సన్నిధి కొరకు తాపత్రయపడేటువంటి ఆ హృదయం మనకుంటే, చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడుస్తూ సమాధిలో కొంగు చూస్తుందట. ఆ మాటలు గమనించండి. ఆమె ఏడుస్తూ ఏం చేస్తుందంట? సమాధిలోనికి వంగి చూడగా ఏం జరిగింది? తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి అయినను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని. కానీ ఆమె మరి వాళ్ళతో ఈ పిచ్చిలో పడిపోయింది. ఏ పిచ్చిలో? యేసు పిచ్చిలో పడిపోయింది. యేసు పిచ్చిలో పడిపోయిన తర్వాత వాళ్ళకి దెయ్యాలేమో, వాళ్ళెవరో, ఈ ప్రశ్న ఏం కాదు. నాకు కావాల్సిందేంటి? ప్రభు కావాలి, అంతే. నాకెవరు కావాలి? ప్రభు కావాలి. కాబట్టి వాళ్ళు ఎవరో ఏంటో, అసలు మీరెవరో ఏం కాదు. ఏమంటుందంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియటలేదు. అది నా బాధ. ఆ మనసులో ఉన్నదంతా ప్రభు 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 ప్రభు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలాంటి భక్తి మనం ఎప్పుడైనా చేయగలమా? మీరు అనుకోవాలి, ఒక్క రోజైనా నేను మగ్దలేని మరి అలాంటి భక్తి చేయగలనా? ఒక్కరోజైనా ఇలాంటి భక్తి ఒక్కరోజైనా మనం చేయగలమా? ఇంకేది కూడా అక్కర్లేదు. నాకు దేవుని సన్నిధి కావాలి. కానీ మగ్దలేని మరియా ప్రభునందు ప్రియులరా ఎవరిని వెతుకుతుంది? దేవుణ్ణే వెతుకుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవండి 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను గాని అని యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసును చూసింది కానీ గుర్తుపట్టట్లేదు. అంటే ఆయన రూపం మారింది. ప్రియులారా గమనించండి. తోటమాల అనుకుని అంటుంది, అయ్యా ఆయన వంగనగా ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఏం చేయాలి? ఎత్తుకుని పోతాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక స్త్రీ యేసు ప్రభు దొరికితే, డెడ్ బాడీ దొరికితే ఏం చేస్తుందంట? అమ్మ చెప్పాలి, ఏం చేస్తుందండి? అంటే దేవుని కొరకు ఆమె ఎంత భారమైన బరువని అనుకోకుండా దేవుని కొరకు నేను ఏదైనా చేయగలనే స్వభావం
అందులో మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని భారం భరించే వారిగా మనం ఉన్నామా? దేవుని సేవ జరుగుతుందంటే అనేక రకాలైన పనులు ఉంటాయి, భారాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. అయితే వాటిని మనం ఏమైనా మోసేటువంటి మనస్సు అనేది మనకుందా అని ఎవరు మట్టుకు వారమే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే చదవండి 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైన వారి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తుందంటే 18వ వచనం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేస్తుంది. ఇప్పుడు మగ్దలేనే మరియ పునరుద్ధానుడైన ప్రభువును చూసింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన జీవితాలు ఈ అనుభవంలోకి రావాలి. మనం ఏ విధంగానైనా సరే ఆ పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తిని చూడగలిగిన, పొందగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలని చెప్పి ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన విమోచకుడు సజీవుడు. మిందా మనం చదువుకున్నాం 1 కొరింథీ పత్రిక, ఒకసారి చూడండి 15వ అధ్యాయము. అది మనం చదువుకున్నాం కదా ఇందాక. అందులో చాలా విషయాలు ఉంటాయి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 20వ వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన బిడ్డలైన వారందరూ కూడా అదే విధంగా లేపబడతాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం చనిపోతే, ఆయన వచ్చే లోపల మనం చనిపోయి సమాధి చేయబడితే ఏం చేయబడతాం? ఆ దినాన్ని ఒక దినాన్ని మనం కూడా లేపబడతాం. ఒకవేళ ఆయన వచ్చేసరికి మనం సజీవులుగా ఉంటే మనము కూడా ఉన్న పలంగానే ఏం చేస్తాం? ఆయన దగ్గరకు ఎత్తబడతాం. కనుక ముందు మృతులు ఆయనను మృతులు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము కూడా. 1 దశలోనికీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండమునకు మేఘముల మీద కొనుక్కోబడదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఎంతో వాస్తవమైన యథార్థమైన సంఘటనలు. కనుక పరలోకం ఉన్నది, నరకం ఉన్నది, మరి తీర్పు ఉన్నది. మనము జీవించేటువంటి జీవితానికి ఒక రోజున ఇక్కడ అక్కడ అనే తీర్మానము ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనము యోగ్యమైన ప్రవర్తిస్తే దేవుని సన్నిధికి మరి తీర్మానించబడతాం. మనము లోక పాప జీవితాలతో మనము ఉంటే మనము నిత్య నరకానికి పాత్రులమైపోతాం. ఈ పునరుద్ధానపు దినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన చనిపోయింది మన కొరకు. ఆ పాతాళములో మనం ఉండకూడదని, ఆ నరకములో మనము కాలకూడదని, మనము కాలలేమని, ఆ బాధ మనము పడలేమని ఆయన మన శ్రమంతా కూడా ఆయన వహించి ఆయన
మరి మనకు రక్షణ ఏర్పాటు చేసినప్పుడు మనములో మరి నిర్లక్ష్యం ఏమైనా ఉందా? మారు మనసు అనుభవం లేకుండా, వాక్యానుసారమైన జీవితాలు లేకుండా ఇక లోకములో పాపములో జీవించేటువంటి వారిగానే మనం ఉంటున్నామా అనేది ఒక్కసారి ఎవరి మట్టుకు వారి మీద పరిశీలన చేసుకుని, మీ పాపాలు మీరు ఒప్పుకుని, మన పాపాలు మనం ఒప్పుకుని, మన పాపాలు మనం విడిచిపెట్టుకుని మరి దేవుని యొక్క శక్తిని, పునరుద్ధానపు బలమును మనం పొందుకోవాలి. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయములో మనం చూస్తున్నాం 10వ వచనం. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానము, ఒక గురు ఉండాలి మనకి. పౌలు గారికి ఒక గురు ఉంది. ఏం గురు అయింది? ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. అది ఆయన ఆశ. అది ఈ రోజున మనకంటూ ఒక ఆశ ఉందా? దేవుని దగ్గరకు వచ్చాం కానీ ఇంకా ఏదో పాపము, లోకము అనే ఆశలు ఉన్నాయా? లేకపోతే మరి మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అనే ఆశ ఉందా? ఇక్కడ చూస్తున్నాం, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో. కనుక ఏది మనకింతవరకు ఇష్టముగా ఉందో, ఏ పాపం అయితే ఇష్టంగా ఉందో దాన్ని నష్టముగా, పెంటగా ఎంచుకుని దేవుణ్ణి సంపాదించుకుని, దేవుని అభిషేకం పొందుకొని లేపబడే గుంపులో, ఎత్తబడే గుంపులో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీ మనసులో మీరు ప్రార్థన చేయండి. అమ్మా, ఈ పునరుద్ధానపు దినాన్ని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి లేచినట్టు మనం లేగాలి అంటే ఆయన పరిశుద్ధుడైనట్టు మనము పరిశుద్ధుడిగా ఉండాలి. మానవులుగా మనం అంతటా మనం ఉండలేము. కానీ మరి ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయన నా పాపాల కొరకు చనిపోయాడు. అయితే ఆయన తిరిగి లేచాడు గనక నాకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మరి మార్గాన్ని సిద్ధం చేశాడు అని మనం గ్రహించుకుని, మనలో ఉన్న చెడును మనము మానుకొని దేవునికి మనం సమర్పించుకుని దేవుని రాజ్యానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని ఆతృతతో వెతుకుతూ ఉన్నది. అలాంటి జీవితాలు మాకు కావాలి ప్రభా, అలాంటి భక్తి మాకు కావాలి ప్రభా. మీరు నేర్పించాలని నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పి నీ వాక్యంలో చెప్తావు నాయన. ఇదిగో నాయన, యెషయా కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన నీవు ఇదిగో తన ప్రభు చనిపోయా, ఇంక అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ మొద్దు నుండే చిగురు పుట్టినట్టుగా నాయన 3వ దినాన్ని తిరిగి లేచావు కదా ప్రభా. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక నాయన ప్రభు అందరి జీవితాల్లో యోబు లాంటి భక్తి దయచేయండి. నా విమోచకుడు సజీవుడని నేను నమ్ముతున్నాను. నేను మరలా ఆయనను చూస్తాను అని, నా శరీరంతోనే నేను చూస్తాను అని అంటున్నాడంటే, నేను ఇదిగో చనిపోయే ప్రాణాపాయములు ఉన్నాను, నేను చనిపోతాను, నా శరీరం మట్టి పురుగులుగా తింటాయి, అయినప్పుడు కూడా ఆయన వచ్చిన రోజు నేను తిరిగి లేస్తాను అని చెప్పి పునరుద్ధానాన్ని ఎదురు చూస్తున్న వాడిగా చూస్తాం. అలాంటి లోతైన భక్తి మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.